వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారధి తెలుగు వన్ అగ్రికల్చర్ ఛానల్కి స్వాగతం. నమస్కారం, నేను రూపానాథళ్ళ. భారతీయ 64 కళల్లో గొప్ప కళ వ్యవసాయం. శ్రమ కోర్చి తోటి వారికి సాయం చేయడమే ఈ కళ ప్రత్యేకత. అలాంటి పొడిమి పుత్రులకు కాలానుగుణంగా వచ్చే సాగు విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించాలనే సదుద్దేశంతో వ్యవసాయ పాత్రికేయులు రాజేంద్ర రెడ్డి నిర్వహించిన సమగ్ర వ్యవసాయ ప్రదర్శనే రైతుబడి అగ్రి షో 2026 హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఫిబ్రవరి 20 అనగా శుక్రవారం మొదలైన ఈ కార్యక్రమం కొత్త ఒరవడితో ఆదివారం వరకు కొనసాగింది. ఆధునిక వ్యవసాయ రంగంలో వచ్చిన ఎన్నో ఆవిష్కరణలకు రైతుబడి అగ్రి షో కేంద్రమైంది. పొలం దున్నే ఇనప నాగళ్లు, గట్టు సరి చేసే లెవలర్లు, విత్తనాలు విత్తే సీడ్ సోయింగ్ మిషన్లు, గంటల్లో వరి నాట్లు వేసే ట్రాన్స్ప్లాంటర్లు, నిమిషాల్లో ఎరువులు పిచికారీ చేసే వివిధ కంపెనీల డ్రోన్లు, ఒకే రోజులో 100 ఎకరాలు నూర్పిడి చేసే హార్వెస్టర్లు, వరి గడ్డి వృధా కాకుండా చుట్టిపెట్టే బేలర్లు, పర్యావరణానికి మేలు చేసే సోలార్ పవర్ యూనిట్లు, శాటిలైట్ డేటా ఆధారంగా ఏఐ సాయంతో వాతావరణ ప్రభావాన్ని వారం రోజుల ముందే విశ్లేషించి ఇచ్చే యాప్స్, వివిధ రకాల పంటల్లో చీడపీడలను ముందస్తుగా అంచనా వేసి పరిష్కారాన్ని చూపే యాప్స్, వివిధ కంపెనీల జీవన ఎరువులు, నాటు విత్తనాలు, వందలాది రైతుల సహజ సేంద్రియ ఉప ఉత్పత్తులు, పూలు, పండ్లు, కూరగాయల విత్తనాలు, దుంపలు, పండ్లు, ఔషధ మొక్కల నర్సరీలతో స్టాల్స్ ఆహుతులను కనువిందు చేశాయి. ఉద్యోగ విరమణ తర్వాత కూడా తమ వంతుగా రైతు లోకానికి సాయపడాలని కిసానుగా మారిన జవాన్ల స్టాల్ మొక్కజొన్న, వేరుశనగ, సోయా, పప్పు ధాన్యాలను సులువుగా నూర్పిడి చేసే థ్రెషర్స్, నిస్సారమైన నేలలకు సహజ ఎరువులే చక్కటి ఔషధమని చెప్పే గ్రీన్లాండ్ వర్మీ యూనిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మొత్తంగా రైతుబడి 3 రోజుల అగ్రి షోకు విశేష స్పందన లభించింది. ఈ ప్రదర్శనను తిలకించిన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు రాజేందర్ రెడ్డి కృషిని అభినందించారు. రైతుల పక్షాన వారిని శాలువతో సత్కరించారు. రైతుబడి భవిష్యత్తులో రైతు యూనివర్సిటీ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. యూరియా సబ్సిడీలో ఉంది. అది తయారు కావడానికి 1000-1100 పడుతుంది. ఆయా కంపెనీల యొక్క లొకేషన్ని బట్టి, కంపెనీలకు రా మెటీరియల్ వచ్చేటువంటి దాన్ని బట్టి రేట్ వేరియేషన్ ఉంటుంది. ఒక్కొక్క కంపెనీది 1000 ఉండొచ్చు, 1100 ఉండొచ్చు, 1200 ఉండొచ్చు. మనకు రైతుకు వచ్చే వరకు అది 240-260 రూపాయల లోపల వస్తుంది. మిగతాది ప్రభుత్వాలు సబ్సిడీ భరిస్తాయి. ఏమైతుంది, తొందరగా ఏపుగా పెరగాలని వాడాల్సిన దానికంటే ఎక్కువ డోసేజ్ వాడతాం. యూనివర్సిటీ నుంచి మేము చాలాసార్లు చెప్పినాం, ఉపన్యాసాలు చెప్పినాం, మీటింగ్లు పెట్టి చెప్పినాం. అంత సులువుగా ఎక్కదు, చాలా ప్రయాసం ఉంటుంది. ఓ మంచిని బోధించడానికి కానీ, ప్రజలు అది ఆచరించేటట్లు చేయడానికి కానీ చాలా ప్రయాస, చాలా సహనం, చాలా ఓపిక కావాలి. ఒకసారి చెప్పినాం అయిపోయిందంటే కుదరదు. జనరల్గా ప్రభుత్వాలలో ఏముంటుంది, ఓ కరపత్రం వేసో నాడు మీటింగ్ పెట్టి చేస్తే మేము చెప్పినాం అయిపోయిందంట, చేతులు దులిపేస్తారు. దాంతోనే కాదు, కంటిన్యూస్గా పర్సూ చేయాల్సి ఉంటుంది. అది ప్రభుత్వాల చేతిలో ఉండదు. ఇటువంటి సంస్థలు కానీ మీరు కానీ వీళ్ళంతగా చేయాల్సి ఉంటుంది. 40 కిలోలకు మించి వాడకూడదు. పంట పూర్తయ్యే వరకు కూడా 1 ఎకరాకు యూరియా అనేటువంటిది వరే తీసుకుంటే 40 kgs కంటే ఎక్కువ వాడకూడదు. ఎక్కువ వాడినంత డ్రైనేజ్ పాలే. మీరు అది డబుల్ అప్లికేషన్ చేస్తారా, ట్వైస్ చేస్తారా, థ్రైస్ చేస్తారా, మీ పంటను బట్టి, మీ భూమిని బట్టి, మీకుండే నత్రజని అందుబాటును బట్టి మీరు అది ప్లాన్ చేసుకోవాలి. కానీ ఏమవుతుంది, అలా 2, 3, 4, 5, 6 బస్తాలు కూడా వస్తుంది. ఇక మొక్కలకైతే చెప్పొద్దు, 10 బస్తాల దాకా వేస్తున్నారు రైతు. ఇది అది వేయడం మూలంగా మనం నష్టపోతున్నాం భూమిని. అదేవిధంగా ఇతర అన్ని రకాల ఫర్టిలైజర్స్, డిఏపి కానీ, అమోనియా కానీ, సూపర్ కానీ, పొటాష్ కానీ, ఇవి ఏవైనా తీసుకోండి, దైనందినంగా వాడేటువంటివి కూడా వేస్తున్నామంటే వేస్తున్నాం. అది అవసరం లేదు. తెలంగాణ, దక్షిణ భారతదేశం, ఒక తెలంగాణనే కాదు, దక్షిణ భారతదేశంలో ఉండేటువంటి భూములలో డిఏపి అనేటువంటిది భూమిలో ఆల్రెడీ నిక్షిప్తమై ఉంది. ఏళ్లుగా వాడి అది కరిగిపోవడానికి ఇవాళ మనం ప్రక్రియలు మొదలుపెట్టినాం. ఆ డిపాజిట్ అయినటువంటిదంతా కూడా కరిగిపోవాలని, అది కరిగిపోక ముందే మళ్ళీ అప్లై చేస్తున్నాం. సో ఒకటి కాస్ట్ ఎఫెక్ట్, రైతుకు పెట్టుబడి ఖర్చు పెరిగిపోతుంది, ప్రభుత్వాల మీద సబ్సిడీ భారం పడుతుంది, భూమి దాని సహజ లక్షణాన్ని కోల్పోతుంది, మనం ఆశించిన పంట రాదు.
కాబట్టి ఇప్పుడు మనిషి ఒక పూట వయస్సులో ఉండి కష్టం చేసేటువంటి వాళ్ళు 2 కాదు 3 పూటలు తిన్నా అరుగుతుంది. కొంచెం వయసు 40, 50 దాటిందంటే ఒక పూట తగ్గిస్తే అరుగుతుంది. అప్పట్లాగా నేను 3 పూటలు తింటాను 60 ఏళ్ళు పడ్డాక కూడా ఇది ఏమవుతుంది, అజీర్తి అవుతుంది, అనారోగ్యం అవుతుంది. భూమిది కూడా అంతే జరుగుతుంది. అవసరం లేనిది అది జీర్ణం చేసుకోదు. కాబట్టి భూ సంరక్షణ అనేటువంటిది ఒక పెద్ద మహా ఉద్యమంలాగా ఈ దేశంలో రావాల్సిన అవసరం ఉంది. ఇది నెంబర్ 1 పాయింట్ నేను మీకు చెప్పదలుచుకున్నట్టు. నెంబర్ 2, ఈ వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు, అది ఎట్లుంటుందో కూడా, ఎట్లా జరుగుతుందో కూడా, ప్రక్రియ గురించి ఏమి అవగాహన లేని వాళ్ళు కూడా చాలా ఏళ్ళు బతికేసి సంపద అంతా కూడా సంపాదించుకున్నాక రకరకాల పద్ధతులలో ఉద్యోగాల్లో ఇంకోటో చేసి వ్యాపారాలు చేసి మళ్ళీ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ తీసుకుపోయి ఎడబెడుతున్నారు, భూములను పెడుతున్నారు, భూమినే కొంటున్నారు. మీరు చూడండి, ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా బ్యాక్ భూమి మీదకే వస్తుంది. మరి వచ్చేటప్పుడు దాని భద్రత గురించి కూడా ఆలోచన చేయాలి కదా, లేదు. అందుకే ఇవాళ నేను చేయొచ్చు నా భూమి మీద వ్యవసాయం, నా తర్వాత నా పిల్లలు చేయకపోతే అది ఇంకో రైతు చేతిలోకి పోతుంది. అమ్మకం ద్వారానో మరో రూపంలోనో భూమి అయితే ఉంటుంది. ఆ భూమి మీద పంటలు పండాల్సిందే, రాబోయేటువంటి కొన్ని శతాబ్దాల దాకా కూడా పండాల్సిందే. ఎన్ని రకాల ఆవిష్కరణలు వచ్చినా, నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పిన ఈ మాట, మనిషికి, ఒక మనిషే కాదు జీవరాశులన్నింటికి, మనం అనుకుంటున్నాం పంటలు పండించి మనం ఒక్కరే తింటున్నామని, కానీ పంట చేతికి వచ్చే వరకే చాలా రకాల జీవరాశులు ఆ పంట మీద ఆధారపడి ఉంటాయి. పంట పండడానికి ఉపయుక్తంగా ఉంటాయి. పండిన పంటను అవి కూడా తమ వాటా మేరకు అవి కూడా తింటాయి. అవి చీమలు కావచ్చు, కీటకాలు కావచ్చు, పక్షులు కావచ్చు, నెమళ్ళు కావచ్చు, అడవి పందులు కావచ్చు, కోతులు కావచ్చు. ఆ తర్వాతే మనిషికి వస్తుంది. ఈ పంటలు ఏవైతే ఉన్నాయో, పండించేటువంటి పంటలు, వాటి నుంచి వచ్చేటువంటి ఆహార పదార్థాలను కాదని, ఆహార పదార్థంలో రూపంలో తేడా రావచ్చు, చేసుకునే ప్రాసెస్లో తేడా రావచ్చు. ఒకప్పుడు కుక్కర్లు లేని కాలంలో గంజి వంచేది, కలిపెట్టేది, అదో విధానం ఉండేది అన్నానికి. కుక్కర్లు వచ్చిన తర్వాత వంచడానికి అవకాశం లేదు కాబట్టి అది అందులోనే మిగిలిపోతుంది. జొన్న రొట్టెలు, తైద రొట్టెలు, జొన్న సంకటి, రాగి సంకటి, జొన్నంబలి, తైదంబలి, ఇవి రాయలసీమలో కానీ తెలంగాణలో కానీ చాలా విస్తారంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతంలో కూడా, గుంటూరు, పల్నాడు ప్రాంతంలో కూడా చాలా ప్రశస్తమైనటువంటివి జొన్నతో కూడినటువంటి వంటలు. కాలక్రమేణా సఫిస్టికేషన్ అనండి, కొని తెచ్చి పెట్టుకున్నటువంటి ఆధునికత అనండి, ఆధునికత మరింత మేలు చేసేది ఉండాలి, ఉంటేనే అది ఆధునికత అవుతుంది. విధ్వంసం చేసేది ఎప్పుడు ఆధునికత కాదు. మనం భ్రమలో ఉంటున్నాం ఎప్పుడు. సఫిస్టికేషన్ కానీ, ఆధునికత కానీ, మరింత నాగరికత అనేటువంటి ఈ పదాలు వాడాల్సింది ఎక్కడ? మునుపటి కంటే మెరుగైనటువంటి స్థితి మనకున్నా, మన భూమికున్నా, మన పంటలకున్నా, మన ఆహారానికి ఉన్నా ఆ పదాలు వర్తిస్తాయి. కానీ దానికి భిన్నంగా చేసి మనం ఇవాళ ఆహార పదార్థాల రూపాలన్నీ మార్చేసి ప్రాసెసింగ్లు, అనేక రకాల ప్రాసెసింగ్లు చేసేసి ఈరోజు వాడుతున్నాం. కానీ అంతిమంగా మీకు పాలు ఉండాల్సిందే, పెరుగు ఉండాల్సిందే, మజ్జిగ ఉండాల్సిందే, నెయ్యి ఉండాల్సిందే, చికెన్ ఉండాల్సిందే, మటన్ ఉండాల్సిందే, గుడ్లు ఉండాల్సిందే, అదేవిధంగా కూరగాయలు ఉండాల్సిందే, పండ్లు ఉండాల్సిందే. ఇవేమీ లేకుండా భవిష్యత్తు లేదు. ఆహారం లేకుండా జీవకోటి ఉండజాలదు. మరి ఈ జీవకోటికి అవసరమైనటువంటి ఆహారాన్ని ఇచ్చేది వ్యవసాయ రంగమే అయినప్పుడు భవిష్యత్తులో నేను ఈ పని చేయను, నాకు ఆహారం కావాలంటే ఆహారం రాదు. పోనీ ఆహారానికి బదులుగా ఇంకేమైనా సబ్స్టిట్యూట్ వస్తుందా? కాలినడక నుంచి ఎడ్ల బండి నుంచి సైకిల్ నుంచి మోటార్ సైకిల్, స్కూటర్, మోటార్ సైకిల్ నుంచి 4 గంటల బండి, కార్లలో అధునాతన కార్లు, వేరే బ్రాండ్లు, లగ్జరీ బ్రాండ్లు, రైళ్ళు, విమానాలు, ఇవన్నీ మనిషి ట్రాన్స్పోర్ట్కి ఒక దగ్గర నుంచి మొదలుపెట్టి ఆది మానవుడు నడిచిన కాడి నుంచి మొదలు పెడితే ఇలా సూపర్ జెట్ విమానాల దాకా కూడా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నీ అవసరాన్ని బట్టి, నీ వేగాన్ని బట్టి, నీకుండే శక్తిని బట్టి, నీకుండేటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి నువ్వేవైనా వాడుకునే వెసులుబాటు, సౌలభ్యం ఉంది. ఆహారమే పండకపోతే ప్రపంచంలో మొదటి సంపన్నుడు, ప్రపంచంలో రెండవ సంపన్నుడు ముఖేష్ అంబానీయో లేకుంటే అదానియో ఆహారం అనేది లేకపోతే డబ్బులతో వాళ్ళు ఏమైనా ప్రత్యామ్నాయం సృష్టించి ప్రజలకు ఇవ్వగలరా? వాళ్ళు తినగలరా? లేదు కదా. ఆహారానికి సబ్స్టిట్యూట్ లేదు, ప్రత్యామ్నాయమే లేదు, ఇంకా ఆల్టర్నేట్ లేదు. అది ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది, ఎప్పటికీ ఉంటుంది, ఈ జీవులు ఉన్నంతకాలం ఉంటుంది. కాబట్టి అంత విశేషమైనటువంటి రంగం ఇది.
ఈ రంగానికి నిజంగా పదును పెట్టి సంపూర్ణమైనటువంటి దృష్టే కనుక దీంట్లో పెడితే ప్రభుత్వాలు సరిగ్గానే ఒక దార్శనిక దృక్పథంతో ప్రోత్సహిస్తే నా అవగాహనతో చెప్తున్నాను, 1 ఎకరా భూమిలో భార్యాభర్తలు ఇద్దరు కనుక పని చేసుకొని అన్ని రకాల పంటలు పండించుకుంటే ఒక 40-50 వేల జీతం వచ్చేటువంటి జీతగాడి బతుకును 1 ఎకరా భూమిలో రైతు కుటుంబం బతకవచ్చు. తెలుగు వన్